అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. దాదాపు 19 విడత డబ్బులను గత ఫిబ్రవరి 24వ తారీఖున మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట. మరి ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. మరి 19 విడతల కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది. మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి 20 విడత డబ్బులను విడుదల చేయడానికి రెడీ అయిపోయింది. 19 విడత పూర్తయిపోయింది. మరి 20 విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతులంతా కూడా తప్పనిసరిగా మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోవాలి. మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ కూడా చేసేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులను అయితే విడుదల చేసేవారనమాట. మరి వారికి డబ్బులు అనేది చాలా ఈజీగా విడుదలైపోయేవి. మరి ఎవరైతే మనకు ఇప్పటివరకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రీసెంట్గా మనకు గత వారంలో మనకు ఈ పీఎం కిసాన్ 19 విడత నిధులను అయితే విడుదల చేసింది. మరి 19 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2000 రూపాయల చొప్పున జమ కావడం జరిగింది. మరి ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అంటే సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగినటువంటి రైతులైతే మాత్రానికి డబ్బులు అయితే ఆగడం జరిగిందనమాట. మరి అటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అవకాశాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు కనుక ఇదంతా కూడా చేసుకుంటే, కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. మరి మీరు ఆ విధంగా డబ్బులు రావడానికి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక త్వరలో మనకు 20 విడత డబ్బులు కూడా రాబోతున్నాయి. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 2000 రూపాయలు అయితే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 20 విడత కింద డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. 20 విడత కింద ప్రతి రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 20 విడత కింద మరొక 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయి వారికి అర్హత ఉన్నా అర్హత ఉన్న వారికి తప్పకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట. మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయన్నమాట రైతులకి యొక్క డబ్బులను వేయడానికి. మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రైతు కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. మరి ఎవరైతే అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నారో వారు తప్పకుండా అప్లై చేసుకోండి అని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి తప్పకుండా మీరు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాలి. మరి ఎప్పుడైతే మీరు డబ్బులు తీసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి చాలామంది రైతులు ఏంటంటే చిన్న చిన్న కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది. మీరు కనుక వెంటనే ఈ విధంగా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు నేరుగా డబ్బులు అయితే వచ్చేస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి.
మరి ఎప్పుడైతే మీరు ఇలా డబ్బులు అయితే తీసుకోవడానికి రెడీగా ఉంటారో అప్పుడు మీకు అర్హతను బట్టి మీకు యొక్క డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మన రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ యొక్క డబ్బులను అమలు వేసేందుకు. ఇక డబ్బులన్నీ కూడా మీకు నేరుగా జమ కాబోతున్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే మనకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వెంటనే, ఇంకా ఎవరైనా అర్హత ఉండి కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఖచ్చితంగా మీరు వెంటనే ఇలా చేయండి. ఇలా చేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. తెలుసుకోవాల్సి ఉంటుంది, అంటే వెబ్సైట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పేరు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పేరు కనుక లేకపోతేనే మీకు సమస్యలు అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రాదు. మరి ఇబ్బందే కదా పిఎం కిసాన్ డబ్బులు రానప్పుడు. ఈ విధంగా మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు అనేది విడుదల చేస్తున్న మీ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకసారి సిస్టమ్ చేసింది. మరి ఏపీలో ఉన్నటువంటి రైతులు దాదాపు 43 లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. మరి 43 లక్షల మందిలో కూడా చాలామంది అర్హత లేనటువంటి వారు ఉన్నారని వారందరినీ కూడా తొలగించడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. మనం ముందుగా చెప్పుకున్నట్లు వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తుంది ముందుగా. మరి ఆ నోటీసులకు స్పందించి వారు చర్యలు కనుక చేపట్టకపోతే, అంటే వారు ఈ డబ్బులను తిరిగి కట్టడం కానీ, లేకపోతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి పక్కకు వెళ్ళిపోవడం కానీ, వైదొలగడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకుంటామని చెప్తోంది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహాయకులు ఉన్నారో వారు మీ ఇళ్ల వద్దకు వచ్చి మీకు ఈ యొక్క అప్డేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఈ పిఎం కిసాన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పథకం ద్వారా కానీ మీరు డబ్బులు పొందాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే ఈ క్రాఫ్లో కూడా మీ పేర్లను నమోదు చేసుకుని ఉండాలి. ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే ఈ క్రాఫ్లో కూడా మీ పేర్లు మీరు నమోదు చేసుకుని ఉండాలి. ఏపీలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా ఈ క్రాఫ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ క్రాఫ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది రైతు భరోసా కేంద్రాల ద్వారా. మీరు వెంటనే ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి. ఈ క్రాఫ్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే, మనకు ఈ క్రాఫ్లో ఉన్నవారికి మాత్రమే పిఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభవ పథకం కానీ రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా తెలంగాణ ఉన్న రైతులైతే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా ఇంపార్టెంట్గా డబ్బులు అయితే రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారా పిఎం కిసాన్ 20 విడత అని. మరి పిఎం కిసాన్ 19 విడత అయితే ముగిసింది. 19 విడత డబ్బులు అయితే ముగిశాయి. మరి 19 విడత కింద 2,000 రూపాయలు మాత్రమే మనకు జమ అవడం జరిగింది. ఇక పిఎం కిసాన్ ఎవరికైనా సరే గతంలో 19 విడత రాకుండా ఉంటే 20 విడతతో కలిపిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అధికారులు అయితే స్పష్టం చేశారు. కాబట్టి పిఎం కిసాన్ 19 విడత ఏదైనా కారణాల వల్ల మీకు ఇంకా డబ్బులు పడకుండా ఉంటే మరి ఏప్రిల్లో ఇచ్చేటువంటి, ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుందన్నమాట 20 విడత. మరి ఏప్రిల్ లేదా మే నెలలో వచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ 20 విడత ద్వారా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పిఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా, ఫోన్ నెంబర్ ప్రాబ్లం ఉన్నా, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా, ఏవైనా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న రైతులు ఈ పిఎం కిసాన్ కింద డబ్బులు పొందాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకోండి. మరి లిస్ట్లో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి. పిఎం కిసాన్ లిస్ట్లో కొత్త రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీరు మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని మీరు నేరుగా పిఎం కిసాన్కి సంబంధించిన పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాలు మీకు రావాలంటే మీకు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం తప్పనిసరి. మరి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవాలి, మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు అవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా, బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే వస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ ద్వారా, అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ద్వారా కూడా రైతులకైతే డబ్బులు రావడం జరుగుతుంది. ఇది మనకు తాజా సమాచారం పిఎం కిసాన్కి సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్